అయిపోయిక సమయం తరరం తరరంతం ఆపింక నీ పయనం కన్నమ్మ పెద్ద భోజు లేరా? నువ్వా? తలపటి వచ్చిందని పడుకున్నారు బలిసే. మావయ్య ఝాన్సీ ఎక్క చచ్చిపోతున్నానని మెసేజ్ పెట్టింది. ఒకసారి అర్జెంట్గా త్వరగా వెళ్ళండి మావయ్య. నేను నైట్ డ్యూటీ చేసి వచ్చాను, ఇంకెవరికైనా చెయ్యి. తరరం తరరంతం అయిపోయే ఇక సమయం తరరం తరరంతం ఈ అక్క ఇక అంతం మరణం అది మరణం ఆపింక నీ పయనం మరణం అది మరణం చూస్తుందా నీ నయనం మరణం అది మరణం చూస్తుందా నీ నయనం. నేను చూడలేను. అక్కలతో చూడలేను. చూస్తుందా నీ నయనం. అక్కలతో చూడలేను. చూస్తుందా నీ నయనం. జీవితాన్ని ముగించాలనుకున్న వారు కూడా అంతే, ఎంతో కొంత ఆలస్యం చేస్తారు. మీరే చెప్పారు కదా, మీరు చనిపోదాం అనుకున్నప్పుడు ఒక యుద్ధమే జరిగిందని. అంత పెద్ద యుద్ధం జరుగుతూ ఉంటే ఆలస్యం అవదా? ముందు మీరు వెళ్ళండి. నా మాట విని దేహమా, నా మాట విని దేహమా, ఈ ఆత్మ చెప్పే మాట వినకు దేహమా. నాతో కలిపి ఒక 5 నిమిషాలు పరిగెత్తు చాలు. జీవితం అంటే ఎట్టు చూపిస్తాను. ఒకసారి బండి మీద స్పీడ్కి వెళ్ళా ఉంటే క్షమించేది లేదబ్బాయి. మురాజీ గారు ఒకసారి ఇలా రండి. మురాజీ గారు ఎలా ఉన్నారని అడగలేను. నన్ను కాపాడిన ఝాన్సీ అక్క చాలా ఆపదలో ఉంది. ఆత్మహత్య చేసుకుంటానని వెళ్ళిపోయింది. ఇక్కడ దగ్గరలో ఏమైనా సూసైడ్ స్పాట్స్ ఉన్నాయో మురాజీ గారు? ఇప్పుడు నన్ను పిలిచారు కదా, చాలా డేంజర్ స్పాట్ తమ్ముడు. అక్కడ దూకిన వారు బ్రతికిన చరిత్ర దొరికిన చరిత్ర లేదు. చాలా దారుణమైన ప్లేస్. అక్కడ దెయ్యం ఉంటుంది అంటారు అందరూ. అక్కడ మీకు ఎవరైనా ఒక ఆడావిడ కనిపించిందా మురాజీ గారు? లేదు తమ్ముడు, నేను తెల్లవారుజామున వచ్చాను, అక్కడ ఎవరూ లేరు. చనిపోతానని వెళ్ళింది మురాజీ గారు ఝాన్సీ అక్క. అక్కడ ఏమైనా సూసైడ్ స్పాట్స్ ఉన్నాయా? ఇంకోటి ఉంది, కానీ అక్కడికి ఎవరు వెళ్ళరు. ఎక్కడ మురాజీ గారు? అక్కని కాపాడండి మురాజీ గారు. మన డామ్ దగ్గర ఎవడన్నా ఆడవని చూసావా? దాకా చాలా సేపు కూర్చుంది, తనలో దాన్ని ఏదో మాట్లాడుకుంటుంది. మరి ఎటు వెళ్ళింది? అప్పటిదాకా అక్కడ ఉంది, నేను చూసేటప్పటికి మాయమైపోయింది. ఇంకెక్కడ నదిలో కలిసిపోయి ఉంటది, నదిలో ఉంచి సముద్రంలో పోయి ఉంటది. బాగా ప్యాసన అయిపోయింది. చూసినప్పుడు ఏంటని అడగాలి కదా రతయ్య. నాకే పని, నా గొర్రెలు నేను చూసుకోద్దా? మనిషి కంటే గొర్రెలు ముఖ్యమే నీకు? గట్టి మీద ఉండి ఎన్నైనా చెప్తారు, దీతే తెలుస్తుంది లోతు. ఈ మందలో ఒకటి తప్పిపోయింది అనుకో, మా ఆవిడ తెలితే పచ్చడి చేసేద్దా. ఇదిగో చేసి చూసావా, మొన్న ఓ గొర్రె తప్పిపోయిందని మా ఆవిడ చెయ్యేసేసింది. ఇప్పుడు దొరికారో బాబు? మన గోదావరిలోకి శవం కొట్టుకొస్తుంది. ఎవరంటావు? ఇంకెవరు, మన బుల్లెట్ కృష్ణ తాలూకా. పాపం చిన్న చిన్న పిల్లలంట, ఎలా పుట్టుతారో ఏంటో. రే కబుర్లు ఆపి ప్రెసిడెంట్ గారికి ఫోన్ చేయండి. సరే నేను వస్తున్నాను, మా కృష్ణకు ఫోన్ చేయండి, అన్నీ పురమాయిస్తాడు.
చచ్చిపోయిందా? మరి పోలీసులు ఫోన్ చేశారా? ఫోన్ చేయకుండా నేను వస్తున్నాను. ఏంటి మొరాజీ గారు, గోదాట్లో శవం కొట్టుకెళ్తుంటే మీరు ఎలా వచ్చారు?